Okay, good morning children. Today I am going to second class Telugu. Page number text book తీసుకున్నానా ఈ టెక్స్ట్ బుక్ తీసుకోండి సెకండ్ క్లాస్ పిల్లలందరూ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారా? ఓకే, ఇందులో వచ్చేసి పేజ్ నెంబర్ 5. టేక్ దిస్ పేజ్ ఇన్ పేజ్ నెంబర్ 5 ఓపెన్ చేశారా? ఓకే, లుక్ ఎట్ ద బుక్. ఒత్తులతో మనకు పాట ఇచ్చాడు నేను ఇక్కడ, మంచి పాట. ఒత్తులు ఇది వచ్చేస్తే ఒత్తులు వస్తుంది, పాట వస్తుంది ఈజీగా. ఒత్తులతో పాట చూద్దాం. ఈ పాటను చదువుదామా? ఈ పాటను చదువుదామా? ఈరోజు మనము ఈ క్లాస్లో ఇది నేర్చుకుందాం. అన్నీ ఒత్తులు వస్తాయన్నట, కానీ వర్డ్స్ ఉంటాయి. ఇది మనకు పాటలాగా ఇచ్చాడు, బాగుంది చూడండి. ఫస్ట్ వన్, అక్కకు చుక్కకు కావత్తు. అక్కకు చుక్కకు, అక్క కావత్తు, అక్కకు కామ చుక్క, చుక్కకు కూడా కావత్తు వచ్చింది. చూడండి, అక్కకు చుక్కకు కావత్ ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ కావత్ పెట్టకపోతే వర్డ్ కరెక్ట్ కాదు, అక్కకు అవుతుంది. అక్కకు చుక్కకు ఏమొచ్చింది ఇక్కడ మనకి? కావత్తు. ఇది కావత్తేనా? ఓకే, చూసారా? అక్కకు చుక్కకు కావత్తు. ఓకే, చూడండి నెక్స్ట్, మొగ్గకు బుగ్గకు గావత్తు. గావత్ అని ఎట్లుంటుంది నాన్న? ఇగో ఇక్కడ మొగ్గకు బుగ్గకు. మొగ్గ మీన్స్ బర్డ్, బర్డ్ ఫ్లవర్ బర్డ్. బుగ్గ మీన్స్ ఇది. బుగ్గకు ఏముంది? గావత్తు. బుగ్గకు గావత్తు లేదా బెల్లులు కూడా అనుకోవచ్చు. నెక్స్ట్, పచ్చకు మచ్చకు చావత్తు. పచ్చ మీన్స్ గ్రీన్, మచ్చ మీన్స్ వన్ ఆఫ్ ద సింబల్. నెక్స్ట్, పచ్చకు మచ్చకు చావత్తు. పచ్చకు మచ్చకు ఇక్కడ ఏమొచ్చింది? చావత్తు వచ్చింది. చావత్తు ఎట్లా చూసారు ఇక్కడ? ఇది చావత్తు. నెక్స్ట్, బజ్జికి బుజ్జికి జావత్తు. బజ్జిలో జావత్తు వస్తుంది, బుజ్జికి కూడా జావత్తు వచ్చింది. చూడండి, బాకమిస్తే బు జాగుడి జీకు జావత్తు. సో బుజ్జికి, బజ్జికి కామ బుజ్జికి ఏమొచ్చింది ఇక్కడ మనకి? జావత్తే వచ్చింది. సో ఈ జావత్తు పెట్టకపోతే కరెక్ట్ వర్డ్ కరెక్ట్ కాదు నాన్న. నెక్స్ట్, చెట్టుకు బొట్టుకు. చెట్టు మీన్స్ ట్రీ, బొట్టు మీన్స్ దిస్ వన్. ఓకే, చెట్టుకు బొట్టుకు ఏమొచ్చింది? టావత్తు. మనం టావత్తు పెట్టకపోతే చెట్టు అయితే చెట్టు, టావత్తు పెడితే బొట్టు అవుతుంది బొట్టు. సో ఇట్లా ఉంటుంది. అప్పుడు టావత్తు పెట్టడం వల్ల బొట్టు అవుతుంది, చెట్టు టావత్తు పెట్టడం చెట్టు అవుతుంది. సో అట్లా గట్టిగా ఒత్తులు పెట్టి పలికితే వస్తుంది సెంటెన్స్ కరెక్ట్, వర్డ్ కరెక్ట్ వస్తుంది. చెట్టుకు బొట్టుకు టావొత్తు వచ్చిందా? లడ్డుకు బిడ్డకు డావొత్తు. లడ్డు అంటే ఎట్లా ఉంటుంది? పుల్లగన్నా తీయగనా? తీయగా ఉంటుంది. లడ్డుకు బిడ్డకు ఏమొత్తు వచ్చింది నేను ఇక్కడ? డావొత్తు. లడ్డుకు బిడ్డకు డావొత్తు. నెక్స్ట్, కర్ణముకు వర్ణమునకు అనావత్తు. కర్ణము అంటే చెవి, వర్ణం అంటే రంగు. ఇవి రెండింటికి ఏమొచ్చింది? అనావత్తు వచ్చింది. అనావత్తు చూసారు ఇక్కడ? అనావత్తు వచ్చింది. నెక్స్ట్, అత్తకు దుత్తకు. అత్తకు దుత్తకు తావొత్తు. అత్త కింద ఏముంది? తా కింద, ఆ తర్వాత తా ఉంది. తా కింద ఏముంది? తావత్తు వచ్చింది. అత్తకు దుత్తకు తావొత్తు. నెక్స్ట్, ఎద్దుకు ముద్దుకు. ఎద్దుకు ముద్దుకు ఏమొత్తు వచ్చింది మనకి ఇక్కడ? దావొత్తు. మనకు ఎద్దులో ముద్దులో ఏమొత్తు వచ్చింది నాన్న? దావొత్తు. అన్నకు వెన్నకు. అన్న ఎక్కడుంది? ఏ లైన్ ఇక్కడ? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అన్న
ఇక్కడున్న అన్నకు వెన్నకు ఏమొత్తు వచ్చింది? నా ఒత్తు. అన్నకు వెన్నకు నా ఒత్తు. నెక్స్ట్ వన్, అప్పుకు పప్పుకు. అప్పు అంటే తెలుసు, ఇతరుల దగ్గర మనీ తెచ్చుకోవడం. పప్పు అంటే తెలుసు మీకు. అప్పుకు పప్పుకు ఏమొచ్చింది? పావొత్తు. ఏమొచ్చింది నాన్న? పావొత్తు. నెక్స్ట్, సబ్బుకు మబ్బుకు. సబ్బు మీన్స్ సోప్, మబ్బు మీన్స్ క్లౌడ్. మేఘాలు మబ్బుగా ఉన్నాయంటాం మనం. సో సబ్బుకు మబ్బుకు ఏమొచ్చింది ఇక్కడ? భావొత్తు. నెక్స్ట్ వన్, అమ్మకు బొమ్మకు. అమ్మకు బొమ్మకు. అమ్మ, మాకు మాతిస్తే అమ్మ, అమ్మ అయింది. మావతి పుట్టకపోతే అమ్మ అవుతుంది. సో అమ్మకు బొమ్మకు ఏమొత్తు వచ్చింది? మా ఒత్తు. అమ్మకు బొమ్మకు మా ఒత్తు. నెక్స్ట్ వన్, పొయ్యికి నెయ్యికి. పొయ్యికి నెయ్యికి యా ఒత్తు. పొయ్యి మీన్స్ స్టవ్. నెక్స్ట్, నెయ్యి మీన్స్ గీ, మీకు తెలుసు. సో పొయ్యికి నెయ్యికి మనం స్వీట్ చేసుకుంటాం నెయ్యితోటి. సో పొయ్యికి నెయ్యికి ఏమొత్తు వచ్చింది ఇక్కడ? యా ఒత్తు. ఏమొచ్చింది? యా ఒత్తు. చూస్తున్నారా? ఫుడ్ ద ఫింగర్ ఎవ్రీబడి. నెక్స్ట్ వన్, తల్లికి చెల్లికి. తల్లికి చెల్లికి లా ఒత్తు. లా ఒత్తు అంటే ఎట్లా ఉంటుంది చూసారా? ఇది లా ఒత్తు. నెక్స్ట్, అవ్వకు బువ్వకు. అవ్వకు బువ్వకు ఏమొత్తు వచ్చింది మనకి? వా ఒత్తు. ఏమొత్తు వచ్చింది? వా ఒత్తు. నెక్స్ట్, విమర్శకు స్పర్శకు. విమర్శ, విమర్శించడం అంటే ఎవరు ఏదైనా చెప్పింది మనము దాన్ని మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదని విమర్శ చేయడం అంటాం. స్పర్శ టచ్ చేయడం. స్పర్శ ఇలా టచ్ చేసుకోవడం. దానికి ఏమొత్తు వచ్చింది? షా ఒత్తు వచ్చింది. చూసారా? షా ఒత్తు ఇక్కడ ఉంది, ఇక్కడ. కసుకు బుసుకు. కసుబుసు అంటే తెలుసా? కోపంగా ఉండడం. కసుకు బుస్సుకు ఏమొత్తు వచ్చింది? సా ఒత్తు. ఏమొచ్చింది? సా ఒత్తు. ఆహాకు. ఆహాకు ఊహుకు. మనం అప్పుడప్పుడు కదా చెప్తుంటే ఆహా అట్లయిందా ఇట్లయింది అంటుంటాం కదా. ఇంకోటి ఏంటిది నేను? ఆహాకు ఊహుకు ఏమొత్తు వచ్చింది? హా ఒత్తు. చూసారా హా ఒత్తు ఎలా ఉంటుందో? నెక్స్ట్, కళ్ళకు ముళ్ళకు. కళ్ళు మీన్స్ ఐస్, ముళ్ళు మీన్స్ థ్రోన్స్. నెక్స్ట్, వాటికి ఏమొత్తు వచ్చింది? అలా ఒత్తు. ఏమొత్తు వచ్చింది నాన్న? అలా ఒత్తు. పుర్రెకు బర్రెకు. పుర్రె మీన్స్ బ్రెయిన్, తల. ఈ పుర్రెలు ఏం లేదు అంటారు అప్పుడప్పుడు. చూసారా? పుర్రెలు అంటే ఏమీ లేదంటే అప్పుడప్పుడు టీచర్లు ఏదైనా చెప్పినా వినకపోయినా వాళ్ళకి అర్థం కాకపోయినా ఈ పుర్రె పనిచేస్తలేదు, మెదడు అన్నట్టు. నెక్స్ట్, బర్రె మీన్స్ ఈనో, గేదె పాలిచ్చేది. పుర్రెకు బర్రెకి ఏమొత్తు వచ్చింది? రౌతి ఒత్తు వచ్చింది. ఇక్కడ ఏమొత్తు వచ్చింది నాన్న? రౌతి ఒత్తు వచ్చేసింది. ఒత్తులతో ఈ పాటను చాలా చక్కగా ఉంది. నేను ఒకసారి చదువుతాను చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అక్కకు చుక్కకు కావొత్తు, మొగ్గకు బుగ్గకు గావొత్తు, పచ్చకు మచ్చకు చావొత్తు, బజ్జికి బుజ్జికి జావొత్తు, చెట్టుకు బొట్టుకు టావొత్తు, లడ్డుకు బిడ్డకు డావొత్తు, కర్ణముకు వర్ణముకు అనావొత్తు, అత్తకు దుత్తకు తావొత్తు, ఎద్దుకు ముద్దుకు దావొత్తు, అన్నకు వెన్నకు నావొత్తు, అప్పుకు పప్పుకు పావొత్తు, సబ్బుకు మబ్బుకు బావొత్తు, అమ్మకు బొమ్మకు మావొత్తు, సబ్బుకు మబ్బుకు బావొత్తు, అమ్మకు బొమ్మకు మావొత్తు, పొయ్యికి నెయ్యికి యావొత్తు, తల్లికి చెల్లికి లావొత్తు, అవ్వకు బువ్వకు బావొత్తు, విమర్శకు స్పర్శకు. కొంచెం హార్డ్ ఉంది, నో ప్రాబ్లం. విమర్శకు స్పర్శకు షావొత్తు, కస్సుకు బుస్సుకు సావొత్తు, ఆహాకు ఊహుకు హావొత్తు, కళ్ళకు ముళ్ళకు అలావొత్తు, పుర్రెకు బర్రెకు రౌతి ఒత్తు. సో కంపల్సరీగా ఈ పాట రాయడం చదవడం నేర్చుకొని ఈజీగా ఒత్తులు వచ్చేస్తాయి. నేను టేక్ దిస్ పేజీ నెంబర్. కావొత్తుతో ఈరోజు మనం లెసన్ చెప్పుకుందాం. కావొత్తుతో మనము ఈరోజు ఈ లెసన్ చెప్పేసుకుందాం. చూడండి.
ఒత్తులతో మాటలు. మాటలు. ఇంకొకటి ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి బ్రాకెట్లో, ద్విత్వాక్షరాలు. ద్వి అంటే ఎంతనన్నా 2. ద్విత్వాక్షరాలు అని వేటిని అంటారు? ద్విత్వాక్షరం అని వేటిని అంటారు? ఏ హల్లుకైతే అదే ఒత్తు పరమవుతుందో, అదే ఒత్తు వస్తుందో, కాకు కావత్తు వచ్చినప్పుడు ద్విత్వాక్షరం అవుతుంది, చాకు చావత్తు వచ్చినప్పుడు అది ద్విత్వాక్షరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాకు చావత్తు అదే ఒత్తు వచ్చింది, సో ద్విత్వాక్షరం. ఈ రెండు సేమ్. ద్వి అంటే 2, మాకు మావత్తు, కాకు కావత్తు, ఇలా ఏవైతే సేమ్ వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఇక్కడ మనం ఈరోజు ద్విత్వాక్షరాలతో సంబంధించినటువంటి పాఠము నేర్చుకుందాం. చూడండి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు మనకి, కా కావత్తు, కా కావత్తు లెసన్. ఇక్కడ కావత్తు, కాకు కావత్తు, టాకు కావత్తు, డాకు కావత్తు, తాకు కావత్తు, రాకు కావత్తు, లాకు కావత్తు, సాకు కూడా కావత్తే ఇచ్చాడు, కానీ వర్డ్స్ చేంజ్ ఉంటాయన్న. చూడండి కుక్క, కాకమిస్తే కు, కాకు కావతిస్తే కుక్క. ఇక్కడ ఏమొత్తి వచ్చింది? కాకి కావత్తే వచ్చింది, సో ఇది ద్విత్వాక్షరం. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు రాయండి అంటే కుక్క రాయొచ్చు మనం. సో కుక్క మీ అందరికి తెలుసు, దిస్ ఈస్ కుక్క, డాగ్. ఓకే బెట్ట. మర్కటం, మర్కటం. రాకు కావత్తు వచ్చింది, రాకు కావత్తు వచ్చింది, మర్కటం. చూడండి ఇక్కడ మర్కటం అంటే ఏంది? కోతి. మర్కటం మీన్స్ కోతి, మంకీ. నెక్స్ట్ ముక్కు, ముక్కు. ముక్కు మీన్స్ నోస్. భాస్కరుడు, భాస్కరుడు. భాస్కరుడు మీన్స్ ఎవరైనా భాస్కరుడు అంటే ఇక్కడ చూసారా? సన్, సూర్యుడు. భాస్కరుడు మీన్స్ సూర్యుడు. అయితే ఇక్కడ చూడండి. ఓకే నెక్స్ట్ కా కావత్తు. ఇందులో కొన్ని పదాలు ఇచ్చాడు. గూర్ఖా, గూర్ఖా. గూర్ఖా తెలుసా నాన్న? ఎప్పుడుంటాడు గూర్ఖా? రాత్రి వేళల్లో దొంగలు రాకుండా కాపలా కాస్తాడు గూర్ఖా, సో అతను గూర్ఖా. నెక్స్ట్ చెర్కా. చెర్కా మీన్స్ చూసారా, గమనించారు ఎప్పుడైనా? గాంధీ తాత దగ్గర ఉంటుంది, ఇట్లా రాట్నం పడుతుంటాడు, చెర్కా. నెక్స్ట్ బుర్కా. మరి బుర్కా అంటే ఏంటిదన్నా తెలుసా? తెలియదా? బుర్కా మీన్స్ ఇట్లా మొత్తం వేసుకోవడం, జస్ట్ లైక్ ముస్లిమ్స్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్ చూసారా, లేడీస్ ఇంతవరకు కట్టుకొని బుర్కా వేసుకున్నామా అంటారు వాళ్ళు, మనం వేసుకోం, వాళ్ళు వేసుకుంటారు లేడీస్, బ్లాక్ బుర్కా, అది బుర్కా. ఓకే నెక్స్ట్ వన్ చదవండి. చూడండి చదవండి. బౌ బౌ అంది కుక్క. కుక్క ఏమంటుంది నాన్న? బౌ బౌ అంటుంది. నెక్స్ట్ చక్కగా ఉంది అక్క. అక్క ఎలా ఉంది? సూపర్గా ఉంది. అక్క ఎలా ఉంది? చక్కగా ఉంది, అందంగా ఉంది. నెక్స్ట్ చేయలేము చిక్కు లెక్క. మనం చాలాసార్లు ప్రాబ్లం చేసుకుంటూ రబ్బిస్తున్నాం, అది వస్తలేదు, అబ్బా లెక్క ఎంత వస్తలేదు. చేయలేము చిక్కు లెక్క అంటే ప్రాబ్లం మనకు వస్తలేదు, అప్పుడు మనము చిరాకు పడతాం, అది చిక్కు లెక్క అంటాం. ఓకేనా? నెక్స్ట్ బాగుంది పక్షి రెక్క. సూపర్గా ఉంది, అందంగా ఉంది పక్షి రెక్క. ప్యారెట్ ఎట్లా ఉంటుందండి దాని వింగ్, అది లేసినప్పుడు అది గాల్లో ఎగిరినప్పుడు ఎట్లుంటుందని వింగ్, రెక్క చాలా బాగుంటుంది. సో బౌ బౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క.
చూసారా, ఇది ఈ రోజుటి మన లెసన్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అభ్యాసం తీయండి నాన్న. టేక్ దిస్ అభ్యాసం, పేజ్ నెంబర్ 7. పేజ్ నెంబర్ 7. తీసారా? ఓకే, ఈ బాక్స్ చూడండి నాన్న. బాక్స్లో ఉన్న పదాలను చదువుతాను, మనకి ఇక్కడ టచ్ అవుతాయి. ఇక్కడ మనకు టచ్ అవుతాయి. కొన్ని పదాలను తయారు చేయాలి. ఇక్కడ ఇచ్చాడు ఒకటి మనకి. సి ఫస్ట్ వన్, అక్క టెక్కు. టెక్కు అంటే ఏంది? స్టైల్, ప్రౌడ్. అబ్బోయ్ అక్కకు టెక్కు బాగుందంటాం. చూసారా, అక్క వేరే టెక్కు వేరే నాన్న. నక్క డొక్కు, పక్క తొక్కు, బక్క నొక్కు, లక్క పొక్కు, టెక్కు బొక్కు, చెక్కు, మొక్కు, పెక్కు, సొక్కు. ఈ పదాలను చదవడం నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ పదాలను తయారు చేయండి. పదాలను తయారు చేయండి. ఓకే, ఉందా? తయారు చేయండి. అప్పుడు మనకి ఏమి ఇచ్చాడు లెటర్స్? మో. నెక్స్ట్ వన్ కు, తు, దు, సు, ఇక్కడ కు ఇచ్చాడు. కాకొమిస్తే కు, కు కాకిస్తే కు. ఇప్పుడు మనము ఈ లెటర్ని ఈ లెటర్తో యాడ్ చేసి ఇక్కడ రాసుకోవాలి. మనం ఫస్ట్ వన్ ఏంటిది? ముక్కు. మాకొమిస్తే ము, కాకొమిస్తే కు, కు కాకిస్తే కు. ముక్కు. ఏమొచ్చింది మనకు ఫస్ట్ వర్డ్? ముక్కు. నెక్స్ట్ కుక్కు. మా ఈ బస్సులో మా జనాన్ని బాగా కుక్ చేశారు అంటే ఫుల్ ఫిలప్ అయిపోయినానంట. అర్థమవుతుందనన్న? కుక్కు. నెక్స్ట్ తుక్కు. తుక్కు అంటే ఏంది? చిన్న చిన్నగా పీసెస్. నెక్స్ట్ దుక్కు. దుక్కు. లాస్ట్ వన్ సుక్కు. ఇలాగే రెండోది కూడా ఇచ్చాడు. ఇక్కడ తయారు చేయాలి. చూడండి, చి, టీ, నెక్స్ట్ ది, ని, బి. సేమ్ అన్ని లెటర్ ఇచ్చాడు అన్న. కాకొమిస్తే కు, కు కాకిస్తే కు. సేమ్. చిక్కు. ఫస్ట్ మనం ఏమవుతుంది? చాకుమిస్తే చి, చాకులిస్తే చి, కాకొమిస్తే కు, కు కాకిస్తే కు. చిక్కు. ఫస్ట్ వన్ ఏంటిది? ఈ రెండు కలిపి రాస్తే ఏమవుతుంది మనకు? చిక్కు. ఒక వర్డ్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ టిక్కు. టిక్కు. కాకుడిస్తే టీ, కాకమిస్తే కు, కు కాకిస్తే కు. టిక్కు. నెక్స్ట్ దిక్కు. సైడ్. దిక్కు. నెక్స్ట్ నిక్కు. లాస్ట్ వన్ బిక్కు. ఇలా ఇక్కడ పదాలు తయారు చేయండి. చేసేసారా? ఓకే, ఇక్కడ కింద చూడండి, ఖాళీలను పూరింపండి. పూరించండి, ఖాళీలను పూరించండి ఉందా? అందులో నేను ఆన్సర్స్ చెప్తాను, ఫిల్అప్ చేసుకోండి.
ఇక్కడ నెంబర్స్ వేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్. రాసుకున్నారా నాన్న? రబ్ చేయాలా? మధ్యలో స్విచ్ ఆఫ్ అయింది, వీడియో కట్ అయింది. వీలైతే పెట్టు, లేకుండా మళ్ళీ చూడు, వీలైతే పెట్టు, లేకుండా పెట్టు. ఖాళీలను పూరించండి. చూడండి, ఫస్ట్ వన్ పక్షి రే డాష్ క పక్షి రెక్క. నెంబర్ 2 లా డాష్ పిడత టి డా త లక్క. నెంబర్ 3 చే డాష్ ముక్కు ముక్క. ఓకే, చెక్క ముక్క. మళ్ళీ కావత్తే, కాకు కావత్తే. నెక్స్ట్ వన్, 4th వన్ చెక్క ముక్క. నెక్స్ట్ అరటి ఆ రా టి తో తో ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు. అరటి తొక్క. నెక్స్ట్ 5th వన్ చూడండి నాన్న, భాస్కరుడు భా డాష్ రుడు రుడు భాస్కరుడు. భాస్కరుడు ఇక్కడ మనకు వచ్చేసింది చూసారా, భాస్కరుడు. సాకు కావత్తు. 6th వన్ నమస్కారము నా మా ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు, రము. ఇక్కడ ఏం రావాలి? నమస్కారము. సాకు దీర్ఘము కావత్తు, నమస్కారము. నెక్స్ట్ 7th వన్ మర్కటం మా డాష్ తము. ఇక్కడ ఏం పెట్టుకోవాలి మనము? రాకు కావత్తు, మర్కటం కోతి మంకి. 8th వన్ మో డాష్ జొన్న జొన్న మొక్కజొన్న. మొక్కజొన్నలు ఏమొస్తుందన్నా? కాకు కావత్తు, మొక్కజొన్న. రైట్ డౌన్. నేనా మీకు టైం సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బుక్లో ఫిల్అప్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేసుకున్నాను. ఇందులో తర్వాత క్లాస్ బుక్లో చేసుకుందరు. కానీ ఇక్కడ ప్లేస్ ఇచ్చాడు, చిన్న 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 ప్లేస్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ 8th వన్ 9th వన్ టక్కరి టక్కరి నా డాష్. ఏమైతుంది? టక్కరి నక్క. నెక్స్ట్ 10th వన్ చిలుక ము చిలుక ము. చిలుక ఏమైతుందన్నా? ముక్కు, చిలుక ముక్కు. 11th వన్ కంచు ఢమ్ కంచు
కంచు డమ్ కా కంచు డంకా 12th one చెరుకు ము చెరుకు ము చెరుకు ఏమవుతుంది ముక్క చెరుకు ముక్క చెరుకు గడ తెలుసు కదా నెక్స్ట్ 13th one పెంపుడు పెంపుడు పెంపుడుకు పెంపుడుకు కుక్క పెంపుడు కుక్క 14th one బౌ బౌ అంది డాష్ ఎవరంటారు బౌ 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 అంది డాష్ కుక్క నెక్స్ట్ 15th one చక్కగా ఉంది చక్కగా ఉంది ఎవరు చక్కగా ఉంది మన లెసన్లో అక్క అక్క లాస్ట్ వన్ చేయలేము చేయలేము చిక్కు ఏంటిది లెక్క ఓకే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేసుకోండి అన్న మిగతా రేపు చెప్పుకుందాం ఓకేనా పక్షి రెక్క లక్క పిడత చెక్క ముక్క అరటి తొక్క భాస్కరుడు నమస్కారము మర్కటము మొక్కజొన్న టక్కరి నక్క చిలుక ముక్కు నెక్స్ట్ కంచు డంక చెరుకు ముక్క రాస్తున్నారా నాన్న పెంపుడు కుక్క పెంపుడు కుక్క నెక్స్ట్ 14th one చూడండి నాన్న బౌ బౌ అంది కుక్క 15th one చక్కగా చక్కగా ఉంది అక్క లాస్ట్ వన్ 16th one చేయలేము చిక్కు లెక్క చేయలేము చిక్కు లెక్క దిస్ ఈజ్ ద ఫర్ యూ హోంవర్క్ క్లాస్ వర్క్లో రాయాలి నేను ఇవి నీట్గా రాయాలి ఓకేనా తోడు బిట్ ఈ పదాలలోని ద్విత్వాక్షరములను తెలుపుము అండర్లైన్ చేసుకోండినా టేక్ ద పెన్సిల్ ఎవ్రీబడి అండర్లైన్ ఇట్ చెక్క చెక్కలో కాకు కావత్ వచ్చింది సో ఇట్ ఈజ్ ద్విత్వాక్షరము లెక్క లెక్కలో కూడా కాకు కావత్ వచ్చింది ఇది కూడా ద్విత్వాక్షరమే మొక్క మొక్కలో కూడా కాకు కావత్ వచ్చింది ద్విత్వాక్షరము బుడతలో ఒత్తు వచ్చిందా రాలేదు సో అది ద్విత్వాక్షరం కాదు టక్కరి కావత్ వచ్చింది కాకి సో ఇట్ ఈస్ ఆల్సో ద్విత్వాక్షరము కొక్కెర కొక్కెరలో ఏమొచ్చింది కాకు కేకు కావత్ వచ్చింది సో ఇట్ ఈస్ ఆల్సో ద్విత్వాక్షరము ఇది కూడా ద్విత్వాక్షరమే చక్కెర చక్కెరలో ఏమొచ్చింది కావత్ వచ్చింది ఇది కూడా ద్విత్వాక్షరమే ముడుత మరి ఇలా ఒత్తు వచ్చిందా రాలేదు ఏ లెటర్కి కూడా ఒత్తు పెట్టలేదు సో ఇది ద్విత్వాక్షరము ఇది ద్విత్వాక్షర పదము కాదు చూడండి ఈ పదాలను చదవండి ఇక్కడ చూడండి చుక్క చుక్కలు ఏకవచనము బహువచనాలు కూడా అనుకోవచ్చు మనం వీటిని ఓకేనా సింగులర్ ప్లూరల్ అంటారు కదా ఇంగ్లీష్లో లైక్ దట్ చుక్క చుక్కలు ముక్కు ముక్కులు లెక్క లెక్కలు ఎక్కం ఎక్కములు టేబుల్స్ ఎక్కం అంటే ఏంది టేబుల్స్ ఎక్కములు చూచి రాయము ఇది ఇక్కడ సేమ్ ఎస్టీసీ లైన్ మీద రాసేయాలన్నా ఇది నో నీడ్ క్లాస్ వర్క్ దీనికి
చుక్కలను లెక్కించలేము. చుక్కలు లెక్కపెట్టే ఆకాశంలో ఉన్న స్టార్స్ని లెక్కించలేము. కౌంట్లెస్, అసలు పాసిబులే కాదు. సి చక్కిలాలు బాగుంటాయి. ఏంటిది? వన్ టైప్ ఆఫ్ ద ఫుడ్, టిఫిన్, స్నాక్ ఫుడ్. ఓకేనా? ఇది చాలా బాగుంటాయి చకినాలు. ఓకేనా? చక్కిలాలు బాగుంటాయి. ఇవి సేమ్ ఇక్కడే రాసేసేయండి. చూడండి, ఈ క్రింది పదాల్లో అవసరమైన చోట ఒత్తుని చేర్చుము. ఒత్తులు లేకుండా మనకు పదాలు ఇచ్చాను నేను ఇక్కడ. తకెడా, తకెడా ఇచ్చాడు, తకెడా. సో అక్కడ మనకి ఏం పెట్టాలి? కే పక్కన కేక్ ఏం పెట్టాలి? కావత్తు. అప్పుడే తక్కెడా అవుతుంది. నెక్స్ట్ ముక్క ఇచ్చాడు, ఇక్కడ కావత్తు, ముక్క. ము కాకం ఇచ్చాడు, మొత్తం కలిపి ఏమవుతుంది? ముక్కు అయితే తక్కెడ, మొత్తం కలిపి రాసుకోండి. తక్కెడా కావత్తు. తర్వాత నెక్స్ట్ వన్ ము కు ఇచ్చాడు. ఇది కరెక్ట్ మీనింగ్ ఉండదు, కావత్తు పెడితే ముక్కు అవుతుంది. ఇక్కడ కూడా కావత్తే. నెక్స్ట్ మోక, మోక ఇచ్చాడు, మోక, మోక. ఇప్పుడు ఏం పెట్టాలి మనం? కాకి కరెక్ట్ పదం రావాలంటే మొక్క, కావత్తు. లాస్ట్ వన్ రకసి, రా కా సి. రకసి అంటే రాక్షసి. మనము రక్కసి, రక్కసి అన్నా రాక్షసి అన్నా ఒక్కటే, రక్కసి. ఇక్కడ కూడా కావత్తే. చూడండి, దిస్ ఈస్ ద లాస్ట్ బిట్ ఫర్ యూ. పొడుపు కథ. చూడండి, ఇది మీకు చిన్న క్లాసులో చాలాసార్లు వచ్చింది. చూడండి, నేను రీడ్ చేస్తాను. ముక్కు మీదికి ఎక్కు, టక్కు నిక్కుల సొక్కు, రెండు చెవుల నొక్కు, జారిందంటే పుట్టుక్కు. చూడండి, ముక్కు మీద ఎక్కి, ముక్కు లేకపోతే స్పెట్స్ ఆగవునన్నా. అలాగే టక్కు నిక్కుల సొక్కు, మనం స్పెట్స్ పెట్టుకుంటే కూడా మన ఫేస్లో ఒక అందంగా కనబడతాం. సో అది. రెండు చెవుల నొక్కు, ఇక్కడ మొత్తం మనకు టచ్ అయి ఉంటాయి. మరి జారిందంటే పుట్టుకు. ఒక బయోమిస్లో మనం కింద పడింది అనుకో, పలిగిపోతుంది. మరి ఏంటిది అది? కళ్ళజోడు. చూసారా? కళ్ళజోడు. ముక్కు మీదికి ఎక్కు, టక్కు నిక్కుల సొక్కు, రెండు చెవులు నొక్కు, జారిందంటే పుట్టుక్కు. సో దాని ఆన్సర్ ఏంటిది? కళ్ళజోడు. రాసుకోండి ఆన్సరు, కళ్ళజోడు. Everybody complete the CW Nana neatly, beautifully write, line leave and write. I will check Monday. రేపు సండే కదా, కంపల్సరీ మండే చెక్ చేస్తాం మీ బుక్స్. నీట్గా రాయండి. స్టార్ట్ ద క్లాస్ వర్క్ బెటర్.